నమస్కారం రఘురామకృష్ణరావు. నమస్తే వంశీ. స్వభావం ఎట్లా సమాజంలో ఏం చూస్తా ఈ మొండితనం కావచ్చు, ఈ ధైర్యం కావచ్చు, ఏదైనా మీ మీద చిన్న ఘాటు పడినా దెబ్బ పడినా ఒక ప్రతీకార రకమైనటువంటి స్వభావం ఎట్లా వచ్చింది? పుట్టుకతో వచ్చింది. ఇవన్నీ నేర్చుకుంటే వచ్చి కాదు. గత ప్రభుత్వం అన్ని రకాలుగా ఇబ్బందులు పెట్టింది మిమ్మల్ని పూర్తి స్థాయిలో. ఆ టైంలో మీ మానసిక పరిస్థితి ఎట్లా ఉండేది? మేము లేదు, హై అలర్ట్. ఎప్పుడు అలా తీసుకెళ్ళి చంపబోయారు, చావు తప్పించుకున్నా వెంకటేశ్వర దయతో. బట్ ఐ నెవర్ లుక్ బ్యాక్. నేను ఇమ్మీడియట్గా కొంచెం రికవర్ అయిన వెంటనే హాస్పిటల్లో నా పోరాటం నేను కంటిన్యూ చేశాను. ఈవెన్ దానికి ముందు నాకు హార్ట్ ప్రాబ్లం వచ్చింది, ఓపెన్ హార్ట్ సర్జరీ అయింది 4 నెలల ముందు. వైసీపీ వాళ్ళు సోషల్ మీడియాలో ఇడిపోతాడని అదని ఇదని రకరకాలుగా కూడా పెట్టారు. నేను 10 hours బిఫోర్ గోయింగ్ టు సర్జరీ బాంబేలో అయింది నాకు. నేను మళ్ళీ ఆ రచ్చబండ టైప్లోనే వీడియోలో, మీడియా వాళ్ళు లేకుండా వీడియోలో అతిగా సరదా పడుతున్నారు, నేను ఆపరేషన్ సక్సెస్ అయ్యి బ్రహ్మాండంగా బయటకు వస్తా, సరదా పడమాకండి. సర్జరీకి వెళ్ళే ముందు రోజు నైట్, నెక్స్ట్ డే మార్నింగ్ సర్జరీ, ముందు రోజు నైట్ పడుకునే ముందు ఇది రిలీజ్ చేసి తర్వాత 2 రోజులు ఐసీయూలో ఉన్నాం. సర్జరీ తర్వాత 3వ రోజు సాయంత్రానికి ఐసీయూ నుంచి తీసుకొచ్చారు. టక్మన్ 4వ రోజు ఉదయం మళ్ళీ పెట్టా, వచ్చేసారా ఆ కాన్ఫిడెన్స్ అట్లా. మీకు సంబంధించిన కేసు విషయం, ఇప్పుడు ఈ ప్రభుత్వం మీరు కేసు పెట్టారు, అన్నీ చేస్తూ ఉన్నారు, ఎంతవరకు వచ్చింది అనుకుంటున్నారా? మీరు అధికారంలో లేనప్పుడు మీకు అన్యాయం జరిగింది అంటే అధికారం మీదైనా సరే మిమ్మల్ని పండిలేదు అనుకోవచ్చు, మీకు వాళ్ళకి మధ్య. ఇప్పుడు మీ పార్టీ అధికారంలో ఉంది, మీరు కూడా ఒక పదవిలో ఉన్నారు, ఎంతవరకు మీకు న్యాయం జరిగింది అనుకుంటున్నారు? జరుగుతుంది, ఖచ్చితంగా దోషులు శిక్షించబడతారు అనే విశ్వాసం అయితే పూర్తిగా ఉంది. ఆశించిన స్థాయిలో విచారణ వేగవంతంగా జరగట్లేదు, కానీ నేను ఆశించిన స్థాయిలో, బహుశా అది నా ఓవర్ అంబిషన్ కావచ్చు, అంచేత నేను ఆశించిన స్థాయిలో జరగట్లేదు, కానీ డెఫినెట్గా సక్రమంగానే జరుగుతుంది. ఇన్ఫ్యాక్ట్ ఈరోజు కూడా మళ్ళీ ఇంకొక రోజు విజయపాల్ని మళ్ళీ కస్టడీకి ఇచ్చారు. ఆ తులసిబాబు అని ఎవడైతే నా గుండెల మీద కూర్చున్నాడో, మరి అతను కూడా ఇవాళ ఏదో అట్టహాసంగా ఒక 50 కార్లతో బయలుదేరి గుడివాడి నుంచి బయలుదేరాడంట. ఎందుకని అంటే ఇప్పుడు వాళ్ళు ఈ పార్టీలో ఉన్నారు, నా మనుషుల కింద పనిచేస్తూ ఉన్నారు, ఎమ్మెల్యేల కింద. అంటే ఇట్లాంటి దాన్ని ఎందుకు ప్రోత్సహిస్తారు పార్టీలు, రాజకీయ పార్టీలు? ఒక వ్యక్తులు ఇంకో పార్టీకి అంత అతను ఒక ఎమ్మెల్యేకి అసిస్టెంట్గా ఉన్నాయండి. అఫ్కోర్స్ ఏదో డామినేట్ చేస్తున్నాడు, ఎమ్మెల్యే ఫోటోలు చిన్నగా ఉండి మరి ఎత్తడి ఫోటోలే చాలా పెద్దగా ఉన్నాయని చెప్పి చెప్తున్నారు గుడివాడలో. అవును, ఏదో అంత దందాలు గిందాలన్నీ ఆయనే చేస్తాడని అంటారు. గమ్మత్ ఏంటంటే నేను ఆ వ్యక్తిని నేను ఫిజికల్గా అప్పుడు మాస్క్ వేసుకున్నప్పుడు, కానీ మీరు చాలాసార్లు కలిసే ఉంటారు తర్వాత, అంటే మిమ్మల్ని దగ్గరికి వచ్చి ఉన్నాడు. ఎందుకంటే ఆడికి గిల్టీ ఫీలింగ్ ఉంటుంది కదా, నన్ను మరి ఆ హింసాత్మక సంఘటనలో పార్ట్ కదా అతను. అప్పుడు సునీల్ కుమార్ తరఫున దందాలు చేసేవాడు అతను. సునీల్ కుమార్ అతను ఒక డర్టీ ఆఫీసరు, అతని తరఫున అందరినీ బ్లాక్మెయిల్ టైప్ చేసేవాడు, ఇది వెళ్ళి కలెక్ట్ చేసుకున్నాడు. తులసి కానీ ఇతనికి ఏ అధికారం లేదు కదా అప్పుడు మీ దగ్గరకు వచ్చి మీ టార్చర్ లేదు కదా. ఇతనికి అధికారం కాదండి, మీరు మిస్సింగ్ ది మెయిన్ లింక్. సునీల్ కుమార్ దగ్గర ఉండేవాడు కలెక్షన్ ఏజెంట్. అవును, కలెక్షన్ ఏజెంట్. ఇతను ఏంటంటే రెగ్యులర్ పోలీసుని నన్ను కొడతానికి పెడితే వాళ్ళు బయటకు వచ్చేస్తుంది కాబట్టి ఇటు సునీల్ కుమార్ ముసుగేయించి తులసి బాబు ఒకటే కాదు, ఇంకా అతని దగ్గర పనిచేసే వాళ్ళు కొద్దిమందిని నాట్ రెగ్యులర్ పోలీస్ వాళ్ళని పంపించి హ్యాండిల్ చేయించాడు. అవును, అదే హ్యాండిల్. ఆ తర్వాత ఎప్పుడైతే సునీల్ కుమార్కి కొంచెం ఈ ప్రభుత్వంలో మళ్ళీ అతను దందాలు ఏ రేంజ్లో చేశాడో జగన్మోహన్ రెడ్డి గారు తెలుసుకుని అతన్ని సడన్గా అగ్నిమాపక దళంకి తోశాడు. అక్కడ కూడా అసలు మనవాడు ఎక్కడున్న ఫైరే అక్కడ కూడా లాయించాడు బాగానే. ఆ టైంలో గుడివాడ ఎమ్మెల్యే దగ్గరికి, ఎందుకంటే గుడివాడ ఎమ్మెల్యే వైఫ్ సునీల్కి కాస్త దగ్గర బంధువే. గుడివాడ ఎమ్మెల్యే గారికి అట్లాగే విజయవాడ ఎంపీ గారికి కూడా సన్నిహిత సంబంధాలు ఉన్నాయంటారు. ఈ విషయంలో దేవర్ టుగెదర్ అనుకుంటా. అమెరికాలో ఉన్నప్పుడు వాళ్ళ వ్యాపారాలు కలిసి చేసేవారు అనుకుంటా. అవును, ఈ విధంగా వాళ్ళని ఏమైనా సపోర్ట్ చేస్తారా, లేదంటే
మిమ్మల్ని ఇబ్బంది పెట్టి తప్పు అధికారి చేసిన వాడిని ఎవరో కాపాడలేరండి. పెద్దవాడు ఎంపీ అయినా కుడివాడు ఎమ్మెల్యే అయినా తప్పు చేసిన వాడిని ఎవరు కాపాడగలరు? ఎవరో కాపాడలేరు. ప్రయత్నం చేయొచ్చు, బట్ చిన్ని చేస్తాడని నేను అనుకోను. సో రాము అయితే అసలు ఎమ్మెల్యే పదవి అతనికి అప్పచెప్పినట్టుగా మరి లోకల్ వార్తలు ఉన్నాయి కాబట్టి ఆయన ఏదైనా చిరు ప్రయత్నం చేయొచ్చు. నాకు కూడా తెలిసింది ఆయన చేసిన ప్రయత్నాలు ఛాయగా తెలిసినాయి. సుచ్ఛాయిగా తెలిసినాయి అంటారు. ఓకే, ఆ ప్రయత్నాల్ని దాటుకొని అతని శిక్ష అయితే కంపల్సరీ. ఓకే సార్, ఓకే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.